ఈ భూ సంబంధంగా ఉన్న నీ చుట్టుపక్కలన్నిటిని జయించాలి. ఈ రాత్రి మళ్ళీ ఒక మాట చెప్తున్నా. ఫస్ట్ మనం జయించాల్సింది మన లోపల ఉన్నాయి, రెండోది మన కుటుంబంలో ఉన్నాయి. ఈ రెండు జయించకుండా నువ్వు భూమి మీద ఏమీ చేయలేవు. ఎందుకంటే ఎవడన్నా ఏమన్నా అంటే మనమే ఇంటికి వచ్చి ఫస్ట్ ఏడవాలా, అవునా? వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఓదార్చాలి. అంటే నీ బలహీనత ఏంటి? ఎవడనేది అంటే ఏడుస్తావు, అది నీ బలహీనత. ముందు అది నువ్వు జయించు. ఇప్పుడు బయటికి వెళ్ళరా. ఎవడనేమంటే ఏమంటావు నువ్వు? నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఇంటికి వచ్చి ఏడవవు నువ్వు. ఇంకోటి మనకు బలహీనత, మళ్ళీ ఓదార్చేవాడు ఉంటే మనం రోజు ఏడుస్తూనే ఉంటాం. నువ్వు సహాయం తీసుకో, కానీ సహాయం తీసుకోవటం అన్నది నువ్వు అలవాటు చేసుకోవద్దు మనుషుల దగ్గర నుంచి. కొంతవరకే అది. ఎంతవరకు అంటే నువ్వు ఎప్పుడు ఆనుకోవాల్సింది, ఆధారపడాల్సింది దేవుడి మీద. నువ్వు ఎంతకాలం అయితే, ఎంతసేపు అయితే నువ్వు దేవుణ్ణి ఆనుకుంటున్నావు, ఆధారపడుతున్నావో, అప్పుడు నువ్వు వ్యక్తులను చూడవు, నువ్వు చుట్టుపక్కల ఉన్న సమస్యలు చూడవు, నిన్ను అనేవాళ్ళని చూడవు, నిన్ను పెట్టేవాళ్ళని చూడవు. ఎవరిని చూస్తావంటే ప్రభువుని బట్టే ఈ రాత్రి నాకు ఈ సంగతి, ప్రభువుని బట్టే నా జీవితంలో ఈ కార్యం, దేవుని బట్టే నేను ఇలాగున్నా. ఎప్పుడైతే నీ నోట్లోంచి ఆ మాటలు వస్తా ఉన్నాయో అంతకాలం నువ్వు దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీ కొరకే క్రీస్తు మరణాన్ని జయించాడు. ఈ సంగతి జ్ఞాపకం పెట్టుకో. నీ కొరకే ఆయన పాతాళానికి పోయి అపవాది దగ్గర నుంచి తాళం లాక్కొచ్చాడు. నీ కొరకే ఆయన మరణం యొక్క తాళం చెవులు ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు అన్నీ ఆయన స్వాధీనంలో పెట్టుకొని నువ్వు అక్కడికి పోకుండా ఉండాలంటే ఏంటి అంటే మళ్ళా వాక్యాన్ని ముందు పెట్టాడు. ఇదిగో ఈ వాక్యానుసారంగా ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళవు. నీ వాక్యానుసారంగా ఉన్నా ఒకవేళ అపవాది కానీ అక్కడ లాక్కొని పోతే ఆ తాళం చెవులు తెచ్చి నా దగ్గర పెట్టుకున్నా కాబట్టి నువ్వు అక్కడున్నా నేను తీసుకుని పరలోకం పోతాను. ఇప్పుడు ఆయన నీకు భరోసా ఇచ్చాడు. నేను నీతో పాటు ఉన్నాను, నీ కొరకు కార్యాలు చేశాను, నీ కొరకు చేయగలను నువ్వు ఇలాగ ఉన్నట్లయితే. కాబట్టి పాతాళం యొక్క మరణం యొక్క తాళం చెవులు ఉన్నాయంటే అమ్మాయి ఆయన దగ్గర ఉన్నాయి అనుకోవద్దు. ఆయన దగ్గర ఎందుకు ఉన్నాయంటే నువ్వు యథార్థంగా ఉండి అక్కడికి వెళ్ళినా నేను తీసుకురావడానికి ఆయన శక్తి సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఇవన్నీ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు, ప్రైజ్ ది లార్డ్. సిలువ పైన ఆయన కాచిన రక్తము ఇంకా తడిగానే ఉన్నది. భూమి మీద ఆయన కాచే రక్తము ఇంకా తడిగానే ఉండదు. దాని ఉద్దేశం ఏంటంటే తడిగా ఉంచమంటే అక్కడ అది ఇంకా పని చేసేదిగా ఉన్నది. నువ్వు ఆ రక్తం కింద ఉన్నావు, నువ్వు ధైర్యంగా ఉండు. ఆయన వాక్యం కింద ఉన్నావు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు బలముగా ఉండు. నీ కొరకు దేవుడు చేసే ప్రతి కార్యము చేసి ఆయన కార్యములన్నీ ముగించున్నాడు. నువ్వు విశ్వసించినప్పుడు ఆ కార్యాలను పొందుకోగలుగుతావు.